తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే పార్టీ విధేయుడు టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శ్రీను అలియాస్ చెక్కల శ్రీను 49వ జన్మదిన వేడుకలు రింగ్ రోడ్ లోని పార్లమెంటరీ కార్యాలయంలో బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. పేదల పెన్నిధిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీను బర్త్డే వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజకీయ శ్రేణులు, అభిమానులు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఏ నాయకుడికి, కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందు నిలబడే ధైర్యశాలి కరణం శ్రీను. కేవలం పదవుల కోసమే కాకుండా తన సొంత నిధులతో పార్టీ కార్యక్రమాల కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టే గొప్ప మనసున్న నాయకుడు. ఎలాంటి అహంకారం లేకుండా అందరిలో కలిసిపోయే ఆయన స్నేహపూర్వక మనస్తత్వమే ఈ రోజు ఆయన్ను ఒక తిరుగులేని ప్రజా నాయకుడిగా నిలబెట్టింది. అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని తమ ప్రియతమ నాయకుడిని కలవడానికి గ్రామ ప్రజలు, మహిళలు సైతం భారీగా తరలివచ్చారు. ప్రతి ఒక్కరు కూడా నాకు అమ్మాయికి ప్రతి గౌరవించాలని చెప్పి నా సురేష్ అన్న కానీ, జగదీష్ అన్న కానీ, మన సైన్య గారు కానీ, నీలబాబు గారు కానీ, డాక్టర్ గారు కానీ, అలా మన జిల్లా కమిటీ అంతా కూడా ఇక్కడ పెట్టుకుంటున్న పత్రం అంటే చాలా మంచి పని చేసి మన ఆఫీసులో పెట్టుకోవడం. చాలా మంది ఇట్లా అనుకుంటున్నాం. అదే మన నాలుగు కాశీగారని కూడా ఆ టైం మీద రావాలని కోరుతున్నాం. మరి అంత చక్కగా మన పెంచడానికి మన అందరూ నేను ఇచ్చి మనకి గౌరవించి ఆనందపడతాను. ఎక్కడనంటే నేను కథ కాసేట్ వ్యాపారం చేసేవాడిని. ప్రతి ఒక్కరు నేను లారీల మీద అటువంటి ఇటువంటి టార్గెట్ చేసి మధ్యలో చక్కెర నుంచి రాసింది నేను కూడా. అందుచేత ప్రతి ఒక్కరు చక్కెర అంటేనే కర్మసీన్ అంటే ఎవరికి తెలుసు, చక్కెర అంటేనే మొత్తం తెలుసు. అందుచేత నా బర్త్డే కంటే ప్రతి సంవత్సరం అందరి మీద సురేంద్ర అంటే 3 సంవత్సరం ఎంపీ గారికి ఢిల్లీలో ఉన్నా సరే ఫోన్లో కూడా మాట్లాడించి ముందుగా ఉండి మనం కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఏంటంటే అందరికీ పాటలో నేను బిజీ రావడంలో కొంచెం త్వరగా చేసేస్తున్నాను. కానీ ఏదైనా సరే మనం ఎంత చక్కటి కార్యక్రమం చేయమని అందరూ చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది పెద్దల్లోనూ ఇలా కార్యక్రమం చేయడం అంత సమస్య కాదు. చాలా అందరూ కూడా మీ అమ్మాయిలో మీ ఆనందంగా ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం.